ఆర్టికల్ 21 ద్వారా జీవించే హక్కు అనేది కేవలం శ్వాస తీసుకోవడం మాత్రమే కాదు, గౌరవపూర్వక జీవనం, మానసిక ప్రశాంతత మొదలైనవి పౌర హక్కులుగా భారతదేశంలో మృతదేహానికి కూడా చట్టబద్ధమైన హక్కులు, గౌరవం కల్పించబడ్డాయి. మృతదేహానికి గౌరవంగా అంత్యక్రియలు జరగాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టంగా పేర్కొంది. పోస్ట్ మార్టం సమయంలో మృతదేహంతో గౌరవంగా ప్రవర్తించాలి, అనవసరమైన విచ్ఛిన్నాలు చేరాదని, మృతుల హక్కులను కుటుంబ సభ్యులను కల్పించాలని, కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించడం లేదా వారు ఆశించే విధంగా అంత్యక్రియలు నిర్వహించుకునే హక్కు ఉందని, గుర్తు తెలియని మృతదేహాలకు కూడా రక్షణ కల్పిస్తూ ప్రభుత్వ సంస్థలు గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాలి. జీవితానికి గౌరవం మాత్రమే కాకుండా మరణానంతరం గౌరవం మనిషి మానవతా విలువలకు అనుగుణంగా భారత న్యాయ వ్యవస్థ స్పష్టం చేసింది. అయితే ఇది రాజ్యాంగాన్ని ఫాలో అయిన వారికి మాత్రమే వర్తింపజేస్తుంది. సరే, రాజ్యాంగం అవసరం లేదని దానిని ధిక్కరించిన వారికి ఈ చట్టాలను అమలు చేయడం ఎంతవరకు సరైన చర్యో ఆ న్యాయమూర్తులే ఆలోచించుకోవాలి. మన దేశంలో ఉగ్రవాదుల విషయంలోనూ ఇదే జరుగుతోంది. బుర్హాన్ వని, యాసిన్ మాలిక్ వంటి కరుడుగట్టిన ఉగ్రవాదుల అంత్యక్రియలో భారీగా ప్రజలు పాల్గొన్నారు. వీరి శవయాత్రలు ఏ రాజకీయ నేతకు జరగనంత వైభవంగా జరిగాయి. ఇటీవల మరణించిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు సైతం ఇంతమంది హాజరవ్వలేదు. మన దేశానికి పట్టిన దౌర్భాగ్యం ఇది. ఈ విషయంలో అగ్రరాజ్యం అమెరికాను స్ఫూర్తిగా తీసుకోవాలేమో. 9/11 ఉగ్రవాద దాడి అమెరికాను కుదిపివేసింది. ఈ దాడితో ఏకంగా పెంటగాన్కి సవాల్ విసిరాడు బిన్ లాడెన్. అంతర్జాతీయ ఉగ్రవాదిని పాకిస్తాన్ 10 ఏళ్లు కాపాడినా అమెరికా అతడిని మట్టుబెట్టగలిగింది. మృతదేహానికి DNA పరీక్షలు నిర్వహించిన తర్వాత అది అతనిదే అని నిర్ధారించుకున్నారు. అనంతరం లాడెన్ మృతదేహాన్ని సముద్రం మధ్యలో జారవిడిచారు. అది ఎక్కడా అన్నది కూడా ఎవ్వరికీ తెలియదు. బహుశా అప్పటి అధ్యక్షుడు ఒబామాకు మాత్రమే తెలిసి ఉండొచ్చు. దీని ద్వారా ఉగ్రవాదానికి మతం లేదంటారు కాబట్టి వారికి మతపరమైన అంత్యక్రియలు ఎందుకు అన్న సందేహాన్ని ఇవ్వడంతో పాటు ప్రపంచ ఉగ్రవాదులకు ఓ స్మారక స్తూపం లేకుండా చేశారు. సరిగ్గా అమిత్ షా ఆలోచన అదే అయి ఉంటుంది. అందుకే నంబాల కేశవరావు మృతదేహాన్ని అప్పగించడంలో జాప్యం చేస్తున్నారు. ఒకవేళ బంధువులకు అప్పగించినా స్మారకం నిర్మింపజేయకుండా ఉండేందుకు ఏ చర్యలు తీసుకోవాలో సమాలోచనలు చేస్తుండవచ్చు.